అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరం జనవరి మాసము 25వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము హృదయములో నుండి జీవధారలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనమందు నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరుడు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయము అనున్నది ఒక విద్యుత్ ఉత్పత్తి నిలయము వంటిది. విద్యుత్ శక్తి అనున్నది ఎలాగూ దీపాలను వెలిగించి విద్యుత్ ఫంకాలను తిరుగునట్లు చేసి అతిపెద్ద కర్మాగారములను పనిచేయనట్లు చేయుచున్నదో అదే విధముగా మనుషుని యొక్క హృదయము అతని అంతరంగ జీవితం యొక్క మూలస్థానముగా ఉన్నది. అట్టి హృదయంలో నుండే తలంపులు, ఊహలు, ఆలోచనలు అను మొదలగునవి బయలుదేరి వచ్చుచున్నది. అట్టి హృదయంలో నుండి బయలుపడుచున్న ఆజ్ఞలని శరీరము జరిగించుచున్నది. ఇంకా చెప్పాలంటే అట్టి హృదయమే మన అంతరంగ పురుషుని యొక్క గృహమునై ఉన్నది. మీరు క్రీస్తును మీ యొక్క సొంత రక్షకుడిగాను ప్రభువుగాను స్వీకరించుచున్నప్పుడు క్రీస్తుని ఆత్మ మీ అంతరంగ పురుషునిలో సంభాషించున్నట్లు హృదయములోని నివాసము ఉండుటకు వచ్చుచున్నది. అందుచేత అపోస్తలుడైన పౌలు విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయములో నివసించునుగాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అనియు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా, మిమ్మును మీరే శోధించి చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి అని చెప్పుచున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఒక చిన్న పాప ఒకసారి క్రీస్తు వలె అతి పెద్దవాడును లేడు, అతి చిన్నవాడును లేడు అని చెప్పిందట. ఆమె తండ్రి ఆ సంగతిని విని నవ్వి అది ఎలాగూ ఆయన ఒకే సమయం నందు అతి గొప్పవాడుగాను మిగులు చిన్నవాడుగాను ఉండగలడు అని అడిగాను. అందుకు ఆ పాప క్రీస్తు ఆకాశ మహాకాశములు పట్టజాలంత అతి గొప్ప మహిమగల రాజు, అందుచేత ఆయనే అతి గొప్పవాడు. అదే సమయం నందు ఆయన నా చిన్న హృదయంలో నివాసముండు చేత ఆయన అతి చిన్నవాడుగాను ఉన్నాడు అని చెప్పాను. ఆ సంగతిని విన్న ఆమె తల్లిదండ్రులు ఆనందముతో పరవశించిరి. అవును, ఇది గొప్ప సత్యము, లోతైన రహస్యము. మనుషుల మధ్య దేవాది దేవుడు నివాసము చేయుచున్నాడు. హృదయమే సకల భావోద్రేకములకు నివాస స్థానము. అక్కడి నుండియే దుఃఖమును, ఆనందమును, కలవరమును, విసిగి వేసారిన గొప్ప మూలుగులను వచ్చుచున్నది. అదే సమయం నందు హృదయము అన్నది మన తలంపుల యొక్క నివాస స్థలమునై ఉన్నది. మన యొక్క తీర్మానములు, మన యొక్క విధేయత, మన మనసు యొక్క నిబ్బరత్వము, ఇష్ట అయిష్టములు మొదలగునవి అన్నీ అక్కడి నుండి బయలుదేరుచున్నది. హృదయమే జ్ఞానం యొక్క నివాస స్థలమునై ఉన్నది. సొలొమోను ప్రభు వద్ద నుండి అడిగి పొందుకున్న జ్ఞానము వివేకము గల హృదయమునై ఉన్నది. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9 మరియు 12 వచనములు. హృదయము మనస్సాక్షి యొక్క నివాస స్థలమునై ఉన్నది. దేవుని సన్నిధిలోనికి సంతోషంగా ప్రవేశించున్నప్పుడు మనకి మనస్సాక్షిలో పాపములు ఉండకూడదు. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారునట్లు కనబడుడి అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. దేవుని బిడ్డలారా, మీ హృదయముల యందు సాతానుకు చోటు ఇవ్వకుడి. దాన్ని క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించి పాపము ఎన్నడూ ప్రవేశింపకున్నట్లు కాపాడుకోండి. హృదయం నందు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎల్లప్పుడూ ఉండవలెను. నేటి ధ్యానమునకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయం నిర్మాకాండము 12 మరియు 13 అధ్యాయులు, సాయంత్రం మత్తయి సువార్త 16వ అధ్యాయం. ప్రభు ఈ పునరుత్థానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.